లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అనకాపల్లి లోక్సభ టికెట్ తనకు దక్కదనే ఉద్దేశంతోనే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ కు బదులుగా అనకాపల్లి లోక్సభ స్థానాన్ని కొడతాల రామకృష్ణ లేదా దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులకు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. 2 రోజుల్లో అవంతి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని సమాచారం. అయితే అవంతి శ్రీనివాస్ కోసం భీమిలి అసెంబ్లీ సీటు వదులుకునేందుకు సిద్దమంటున్నారు మంత్రి గంటా శ్రీనివాస్. భీమిలి సీటు కోసమే అవంతి పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో భీమిలి స్థానాన్ని అవంతికి ఇచ్చేందుకు సిద్దమని మంత్రి గంటా టీడీపీ అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ కొనసాగుతోంది. భీమిలి సీటు వదులుకునేందుకు గంటా సిద్దమైనా అవంతి మాత్రం వెనక్కు తగ్గేది లేదన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అవంతికి భీమిలి టికెట్తో పాటు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసిందని, అందుకే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారన్న ప్రచారమూ జరుగుతోంది. అవంతి పార్టీ మారే విషయంపై అధిష్టానంతో చర్చల మాట పక్కన పెడితే కండువా మార్చడం పక్కా అని స్పష్టమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన అవంతి శ్రీనివాస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. సాయంత్రం వైసీపీ అధినేత జగన్ ను కలవబోతున్నారు. అటు హైదరాబాద్ రావాలంటూ భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయ నిర్మల్ ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. దాంతో భీమిలి వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరారు. లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అనకాపల్లి లోక్సభ టికెట్ తనకు దక్కదనే ఉద్దేశంతోనే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ కు బదులుగా అనకాపల్లి లోక్సభ స్థానాన్ని కొడతాల రామకృష్ణ లేదా దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులకు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. 2 రోజుల్లో అవంతి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని సమాచారం. అయితే అవంతి శ్రీనివాస్ కోసం భీమిలి అసెంబ్లీ సీటు వదులుకునేందుకు సిద్దమంటున్నారు మంత్రి గంటా శ్రీనివాస్. భీమిలి సీటు కోసమే అవంతి పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో భీమిలి స్థానాన్ని అవంతికి ఇచ్చేందుకు సిద్దమని మంత్రి గంటా టీడీపీ అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ కొనసాగుతోంది. భీమిలి సీటు వదులుకునేందుకు గంటా సిద్దమైనా అవంతి మాత్రం వెనక్కు తగ్గేది లేదన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అవంతికి భీమిలి టికెట్తో పాటు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసిందని, అందుకే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారన్న ప్రచారమూ జరుగుతోంది. అవంతి పార్టీ మారే విషయంపై అధిష్టానంతో చర్చల మాట పక్కన పెడితే కండువా మార్చడం పక్కా అని స్పష్టమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన అవంతి శ్రీనివాస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. సాయంత్రం వైసీపీ అధినేత జగన్ ను కలవబోతున్నారు. అటు హైదరాబాద్ రావాలంటూ భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయ నిర్మల్ ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. దాంతో భీమిలి వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరారు. సో పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నట్లేనా? దాని మీద స్పష్టత వచ్చినట్లేనా? ఎందుకంటే అయితే ఇంతవరకు అవంతి శ్రీనివాస్ దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించలేదు. నిన్న ఏదైతే అసంతృప్తితో ఉన్నానని చెప్పి తన సన్నిహితుల వద్ద చెప్పినటువంటి అవంతి శ్రీనివాస్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు. అయితే నిన్న అసంతృప్తితో ఉన్నానని ప్రకటించిన అవంతి శ్రీనివాస్ ఈ రోజు నేరుగా పార్టీలో జాయిన్ అవుతున్నారని ఉదయం నుంచి కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే విజయసాయి రెడ్డిని కూడా కొద్దిసేపు క్రితమే కలిసి టికెట్ విషయంలో, అంటే ఇప్పుడు ఏదైతే భీమిలి టికెట్ ఉందో ఆ టికెట్ తనకిస్తానని గతంలో కూడా
జగన్ హామీ ఇచ్చినట్లు, దాంతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇదే విషయం పైన అయితే టికెట్ ఇస్తాం కానీ మంత్రి పదవి విషయంలోనే ఇంకా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటువైపు అవంతి శ్రీనివాస్ వైపు నుంచి కానీ వాళ్ళ ఎవరైతే అనుచరులు కానీ లేకపోతే ఆయన బంధువులు కానీ అన్నదమ్ములు కానీ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా పూర్తిగా వెళ్తున్నాము అని కానీ లేకపోతే పార్టీలో ఉంటున్నాము అనే విషయం పైన అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే వైసీపీ వర్గాలతో ఇప్పటికే అవంతి శ్రీనివాస్ సమావేశమైనట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే విశాఖపట్నానికి చెందినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉదయాన్నే 10 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవడం జరిగింది. అయితే వీళ్ళంతా తిరిగి రావాల్సి ఉంది విశాఖపట్నం. అయితే వీళ్ళందరినీ కూడా అక్కడ ఉండమంటంతో పాటుగా ఎవరైతే భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సమన్వయకర్తను కూడా ఉన్నారో ఆ సమన్వయకర్తను కూడా అక్కడికి రమ్మని చెప్పి ఇప్పటికే వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చేరుకుని సాయంత్రం 4 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే జిల్లాకు చెందినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో ముఖ్య నేతలు వైసీపీ నేతలు వాళ్ళని కూడా హైదరాబాద్ రమ్మన్నారు. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ లో ఉండడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పార్టీలో చేరేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇటు అవంతి శ్రీనివాస్ విషయంలో అయితే వాళ్ళ అవంతి శ్రీనివాస్ గాని వాళ్ళ మిగతా అనుచరులు కానీ ఎవరు కానీ పూర్తి స్థాయిలో చేరుతున్నాము అని స్పష్టంగా అయితే ప్రకటించలేదు. కానీ అవంతి శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. వైసీపీ నేతలతో సమావేశమయ్యారని చెప్పి మనకైతే సమాచారం తెలుస్తుంది. అవంతి ఇంతవరకు ఎవరి ఫోన్ కానీ లేకపోతే మిగతా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీ కూడా పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా ఇటు పార్టీ పదవికి అటు ఎంపీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసిన తర్వాతే జాయిన్ అవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక నిబంధన కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు టీడీపీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తున్నట్లు కానీ రాజీనామా లేఖని కానీ టీడీపీ కార్యాలయం కానీ ముఖ్య నేతలకు కానీ అక్కడికి ఇచ్చినట్టు సమాచారం అయితే లేదు. ఒక డైలమా అయితే ఇటు వైసీపీలో టీడీపీలో రెండింటిలో కూడా ఒక డైలమా అయితే ఖచ్చితంగా ఉంది. పార్టీ వీడుతున్నారని సమాచారం వస్తుంది, చేరుతున్నట్టు సమాచారం వస్తుంది. కానీ అవంతి శ్రీనివాస్ ఖచ్చితంగా 4 గంటలకు కలుస్తారనేది కూడా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కానీ అక్కడ ముఖ్య నేతలు కానీ చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వెళ్తారా వెళ్ళదా అనేది రెండు పార్టీల్లో కూడా పూర్తి స్థాయిలో కొంతవరకు డైలమా అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే పూర్తిగా చేరిపోవడానికి ఎక్కువగా అంటే వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.